ఈ హనుమత్ కళ్యాణాలు ఎలా వచ్చినాయి గురుగారు? ఆజన్మ బ్రహ్మచారిగా ఆయన ఎప్పటికీ ఉన్నట్టు కదా? అంటే ఇప్పుడు పీఠం హనుమత్ కళ్యాణం లేదు, చేయదు. ఆయన బ్రహ్మచారే కాబట్టి దానికి ఒక చరిత్ర ఇచ్చారు. మరి ఎన్ని చెప్పి ఎన్ని నమ్మిందో అది నమ్మపోతే ఎట్లా? కాకపోతే ఏంటంటే హనుమంతుడికి కళ్యాణం చేయాల్సినంత ప్రత్యేకతగా అవసరం లేదు అని పీఠం అది వద్దు అని అందరు పూర్వాచార్య. మనం సహజంగా లోకంలో అనుకునేది అంటే కళ్యాణం అంటే అండంతోనే లగ్గం అంటారు, పెళ్ళి అంటారు. అది కాదు. కళ్యాణం అంటే లోకం అంతా కళ్యాణంగా ఉండాలి. కళ్యాణమస్తు అని పెళ్ళి అవ్వమని కాదు కదా అని అంటారు ఋషులు. దీనికి భవిష్యత్ బ్రహ్మనే నమః. ఆయన బ్రహ్మస్థానానికి వెళితే గృహస్థంలో ఉంటేనే బ్రహ్మస్థానానికి వెళ్ళే అర్హత ఉంటుంది అని ఈయన ఉపదేశం తీసుకోవడానికి నవ్వేక పాండిత్యానికి సూర్య భగవానుడి దగ్గరికి పంపించి అవన్నీ కూడా నేర్పించడానికి పంపిస్తే ఋషులు తల్లిదండ్రులు సూర్య భగవానుడు ఆయన ఈ నవ్వేక అన్ని వేదాలన్నీ కూడా నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత సూర్య భగవానుడు ఏమంటాడంటే నీకు గురుదక్షిణగా నేనే గురు శిష్యుడికి ఇచ్చేది ఉంది కదా, నా కుమార్తెని నీకు ఇస్తున్నాను అని అలా ఉంది అని మనకి పరాశర మహర్షి చరిత్రలో అది చెప్పబడిందండి. ఏంటి ఆ సువర్చల అనేది మనకంటే ఇది ఇప్పుడు మన వాళ్ళు ఏమంటున్నారంటే పైపైన చెప్పుకుంటూ కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దాని అంతర్ముఖంగా ఆ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటే సువర్చల అనగా తేజస్సు అని, అంటే సూర్యుడు బింబం ఉంటుంది చూసారా, బంగారు వనంతో కూడినటువంటిది. ఆ సువర్చల అనే తేజస్సు నేను నీకు ఇస్తున్నాను, నువ్వు కళ్యాణమస్తు అంటే మనవాళ్ళు కళ్యాణం అనేది పెట్టారు. అసలు సువర్చల అంటే చందోరం, ఆంజనేయ చందోరం అనమాట, అరుణకాంతి. కళ్యాణం అనేది పీఠం దాన్ని ఆచరణ చేయట్లేదు. కళ్యాణం అది ఎలా చేయాలంటే దానికి హనుమత్ వ్రతం అనేది ఇచ్చాం. అది దానికి సత్యనారాయణ స్వామి వ్రతం లాగే 5 వ్రతాలు జరుగుతున్నాయి. ఆ 5 వ్రతాల్లో కూడా పూర్వం ఎవరెవరు చేశారు అని సౌనకాది మహర్షులందరూ కూడా సూత మహర్షిని అడగడం, ఆ గంగా నది ఒడ్డున అడిగినప్పుడు వ్యాసో నారాయణ హరి వ్యాస భగవానుడే ధర్మరాజు పాండవుల చేత ద్వైతవనంలో ఈ వ్రతాన్ని చేయించారు అని, అలాగే సోమదత్త మహారాజు, అలాగే నీలుడు అనేటువంటి విభీషణ కుమారుడు అని ఇవన్నీ చెప్తున్నారు. మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తాం అలా చేసి దీక్షగా నియమంగా ఉండి ఆయన నామాన్ని చేసి అలా వ్రతం ద్వారా వాళ్ళు కావాల్సిన పొందారని మన వ్రతంలో ఉందండి. వ్రత కల్పం మనం ఇక్కడ చేపిస్తాం. అది కూడా కార్యక్రమం జరుగుతుందండి. అది ఈ కలియుగాంతానికల్లా వారు మనకి బ్రహ్మగా రాబోతున్నారండి, స్వామివారు. అవునండి. భవిష్యత్ బ్రహ్మనే నమః అంటే ఈ కలియుగం అనంతరం ఆయన బ్రహ్మస్థానానికి వెళ్ళబోతున్నాడు అని మనకి చరిత్ర చెప్తుంది, పురాణాలు కూడా చెప్తున్నాయి. మరి బ్రహ్మస్థానానికి వెళ్ళాలంటే ఆయన సంబంధించిన ఫాలోవర్స్ని ఇప్పుడే తయారు చేస్తున్నాను అనమాట. అట్లా ఆయన కూడా నా పేరు హనుమంతుడు, నా పేరు ఇంకేది అవన్నీ చెప్పుకోలే. సీతమ్మవారి దగ్గరికి కూడా లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళినా నేను రామదూతనని చెప్పుకున్నాడు. అందుకనే మన పీఠం కూడా అదే నామంతో ఉంటుంది, ఓం శ్రీ రామదూతాయ నమః అంటుందండి. అంటే వాళ్ళు మూలమంత్రాలు చెప్పబడ్డాయండి. దాంట్లో సుమారుగా 25,000 మూలమంత్రాలు చెప్పబడ్డాయి. పరాశర మహర్షి ఇచ్చినటువంటి గ్రంథాల్లో కానీ, ఆ మూల గ్రంథాల్లో కానీ, తాళపత్ర గ్రంథాల్లో ఇవన్నీ ఇస్తే మరి ఈ మూలమంత్రాన్ని ఎవరన్నా అనుష్ఠానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారా, చేసిన సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారా అని చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఋషులు. వాళ్ళు కూడా ఈ మూలమంత్ర బీజాక్షరాలు చేసి తర్వాత రామనామం చేయాలి, లేకపోతే ఇది ఆగలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ మా పరంపర ఋషులు ఏం చేశారంటే ఇవన్నీ వద్దు, సమాజంలో ఇవాళ చాలా ఎన్నో పనులు వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు ఒకటి పలకపోయి ఇంకోటి పలికితే బీజాక్షరాలు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు అనుష్ఠానం చేశారు ఈ మంత్రాన్ని.
అక్షర లక్షల కోట్లు జపం అనుష్ఠానం చేసుకొని ఆ మంత్రాన్ని మాకు ఇచ్చారు. మాకు కూడా అక్షర లక్షలు దాటి కోట్ల సంఖ్యలో పీఠం చేస్తుంది అన్నమాట. అంటే పీఠం ఎప్పుడు కూడా మేము అని చెప్పదు, పీఠం చేస్తున్నాం. అంటే మేము అక్షర లక్షలు కాదు కోట్లు కూడా జరిగినాయి అనేటువంటి పీఠం చేస్తుందని మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. మహాభారత యుద్ధాన్ని కూడా ఆయన పైనుండి నడిపించాడు, జెండాపై కపిరాజుగా ఉండి నడిపించారు. అవును అని మనం చెప్పుకుంటుంటాం కదా. అవునవును. అవును. అంటే ఇప్పుడు దానికి అంటే ఎన్నో దాంట్లో చరిత్ర ఉందనుకోండి. ఇప్పుడు అర్జునుడు రథంపై జెండాపై కపిరాజు అని అంటారు. జెండా అంటే ఆయన స్వయంగా ఉన్నాడు ఉండి, అంటే అది భయంకరమైన యుద్ధం కాదు, మామూలు యుద్ధం కాదు కదండి. ఎందుకంటే ఆ యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో అక్కడ భీష్మాచార్యుని తట్టుకోవడం సామాన్యం కాదు, ద్రోణాచార్యుని తట్టుకోవడం సామాన్యం. కృపాచార్యులందరూ పెద్ద పెద్ద మేధావులు, యుద్ధ క్రియ తెలిసినటువంటి వాళ్ళు. దానికి కృష్ణుడేమో నేను ఆయుధం పట్టను అన్నాడు కదా. అప్పుడు ఆయనే హనుమంతుణ్ణి పిలిపించుకొని అర్జునుడి ద్వారా నువ్వు పైనుండి వీళ్ళందరినీ రక్షించాలి అనేటువంటిది ఇదిలో పెట్టి వాళ్ళందరినీ రక్షించిపోయి, అంటే ఆయన ఉంటే ఏ ఆయుధాలు పనిచేయవు కదా, ఆపేస్తాడు అనమాట. అన్నిటికీ రక్షించబడ్డాడు. కరోనా ముందే అంటే 2018, 2019 ఇటు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైగా స్వామివారి జెండాలు పెట్టండి. ఈ ఒక 5 రోజులు హనుమత్ వ్రతాలు, హనుమత్ హోమాలు, దీక్ష మంత్ర అనుష్ఠానం చేయండి. పూర్తిగా శాఖాలు మారిపోండి, రాబోయే కాలంలో కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయని చెప్పి పాంప్లెట్ ఇచ్చాం. అక్కడ చేసాం. 2018 అయ్యేసరికి 19 నుంచి అయిపోయింది. ఇంక 2020, 21 ఫుల్గా కరోనా ఇక్కడే ఉన్నాం. అప్పుడు ఫోన్ల ద్వారా మెసేజ్ ఇచ్చాం, ప్రతి ఇంటి పైన ధ్వజం ఉండాలి, ప్రతి ఇంట్లో ఆ నామం జరగాలి, ప్రతి ఇంటి ముందు తులసి చెట్టు ఉండాలి. దాదాపు మన ఫాలోవర్స్ కానీ దేశంలో ఉండే భక్తులు ప్రజలందరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడమే కాకుండా హనుమాన్ చాలీసా బాగా ప్రచారం అయింది. కరోనా టైంలో ప్రజల్లో ఒక అవేర్నెస్, ఆరోగ్య సూత్రాల గురించి కూడా బాగా జరిగిందన్నమాట. అప్పుడు రాబోయేటువంటి కాలంలో కూడా చాలా ప్రమాదాలు జరిగేటువంటి ఉన్నాయని చెప్పి మేము 108 కోట్ల హనుమాన్ చాలీసా మళ్ళీ ప్రారంభం చేయమని ఉన్నాం. అంటే పోయిన సంవత్సరానికి 300 కోట్ల హనుమాన్ చాలీసా పూర్తిగా అయింది. ఆ సందర్భంగా పోయిన సంవత్సరం ఇక్కడ కార్యక్రమం చేసాం. అలాగే మళ్ళీ 108 కోట్ల హనుమాన్ చాలీసా, 108 కోట్ల ఓం శ్రీరామదూత మంత్రాన్ని దేశవ్యాప్తంగా చేయమని అంటే వాళ్ళు నోట్ చేస్తున్నారు. దానికి 1,00,00,000 హనుమాన్ చాలీసా అని ఒక టైటిల్తో అక్కడక్కడ కొన్ని ప్రోగ్రామ్స్, యజ్ఞాలు, పారాయణాలు చేస్తే అది వైబ్రేషన్స్ ద్వారా దేశవ్యాప్తంగా లోక్ కళ్యాణం జరగాలనే కార్యక్రమం జరుగుతుంది.